ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 18వ ఘట్టము గ్రంథాలు. 215వ ప్రశ్న. పృచ్ఛకుడు: నాకు వేదాంత గ్రంథాలు తెలియవు. ఆత్మవిచారణ కష్టంగా తోస్తోంది. పైగా నాకు గంపెడు సంసారం. ధ్యానం చేసుకోవడానికే వ్యవధి దొరకదు. దయవుంచి సులభమైన సరళమైన ఉపాయం చెప్పండి. మహర్షిగారు: మీరు ఉన్నారని తెలుసుకోవడానికి మీకు అర్థం కావాలా? నేను సర్వులకు అనుభవమే. ఈ నేను ఎవరు అనే సందేహం కలగడానికి గ్రంథాలతో పనేముంది? కుటుంబం, పిల్లలు మీకు అడ్డమయ్యారా? ధ్యానం చేయడానికి వ్యవధి దొరకడం లేదా? సరే, అట్లా అయితే మీరు పనిచేస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు నేను నేను అంటూ జపించండి. నేను భగవంతుని మొదటి నామం. అన్ని మంత్రాల కంటే ఇది ఉత్తమమైంది. చివరకు ఓం కూడా ద్వితీయమే. 216 పృచ్ఛకుని ప్రశ్న. భక్తుడు కుంజస్వామి: భగవాన్, ఇక్కడి నుండి మా ప్రాంతం వెళ్ళినప్పుడు జనం గుమికూడి వేదాంతం చెప్పమని అడుగుతారు. నాకు సిగ్గేస్తోంది. అందుచేత శాస్త్రాలు అధ్యయనం చేయాలనుకుంటున్నాను. భాషలు నేర్చుకోవాలనుకుంటున్నాను. భగవాన్ దీవించాలి అన్నాడు. మహర్షిగారు: భగవాన్ నవ్వుతూ, ఎన్ని భాషలని ఎన్ని శాస్త్రాలని నేర్చుకుంటావు? 1000 జన్మలెత్తినా అన్ని భాషలు అన్ని శాస్త్రాలు రావు. దేనిని తెలుసుకుంటే సకలమూ తెలుస్తోందో ఆ ఆత్మ నీ హృదయంలో స్వరూపంగానే ఉంది. మౌనంగా మాట్లాడుతూనే ఉంది. నేనెవరు అని ప్రశ్నించుకుంటే ఇట్టే ఆత్మస్వరూపుడు అవుతావు. అప్పుడు ఆత్మే మాట్లాడుతుంది. నీవు నెమ్మదిగా ఉండవచ్చు. ఇది సూటిదారి అన్నారు. 217 పృచ్ఛకుని ప్రశ్న. శృతులు, ఇతర గ్రంథాలు అధ్యయనం చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగునా? మహర్షిగారు: కలుగదు. మనస్సులో పూర్వవాసనలు నిహితమై ఉన్నంతవరకు ఆత్మానుభవం సాధ్యమే కాదు. శాస్త్ర వైదుష్యం తనంత తానొక వాసన. అనుభవం సమాధి. 218 పృచ్ఛకుడు: భగవాన్, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూచుకుందామంటే చదువురాదే. ఏం చేసేది? నేను ఎట్లా ధరించగలను? మహర్షిగారి జవాబు: చదువు రాకుంటే ఏమి? నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు. 219 పృచ్ఛకుడు: ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేతకాదయే. ఎట్లా భగవాన్? మహర్షిగారి జవాబు: పుస్తకం ఏమి చెబుతుందంటావు? నిన్ను చూచుకుని నన్ను చూడమంటుంది. అద్దం చేతిలో పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపినట్లే. తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగా కదా కనపడేది. ముఖం కడుకొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కొనిరా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న వెనుక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లు ఉన్నవో చూడు. ముందు నిన్ను సరిచేసుకుని నన్ను చూడు అంటుంది. అంతే. నిన్ను నీవు చూసుకో. ఇదంతా నీకెందుకు? 220 పృచ్ఛకుడు: భగవాన్, అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నాడక్కడున్న ఒక భక్తుడు. మహర్షిగారు: చిత్రమేమున్నదండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను? ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనీస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయసైనవారు, సరిగా చదువురాదు. చదవాలని ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల, శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసి ఉందే, ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా అనుభవంలో ఉన్నదే కదా. కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది. వారు 20 రోజుల్లో చదివి ముగించే పుస్తకాన్ని నేను 2 రోజుల్లో చదివి ముగించేవాణ్ణి. వారది ఇచ్చి ఇంకోటి తెచ్చేవారు. ఆ విధంగా నాకు గ్రంథ పరిచిత కలిగింది. 221 పృచ్ఛకుడు: భగవాన్, కంబరామాయణం చదివారా? మహర్షిగారు: నేనేమీ చదవలేదు.
నా పాండిత్యమంతా నా 14వ ఏటికి పూర్వమే చదివానో దానికే పరిమితం. ఆ తరువాత ఒకటి చదవవలెనని లేదు, నేర్చుకోవలెనని లేదు. భగవద్గీతాదుల విషయం ఎట్లు భాషిస్తానా అని వారి ఆశ్చర్యం. అది వినికిడి వల్లనే. నేను గీత చదవలేదు, దాని యథార్థానికై భాష్య సముద్రాలలో ఈదులాడలేదు. ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు సుస్పష్టంగా తోచి ఆ శ్లోకాన్ని తిరిగి వల్లిస్తాను, అంతే, అంతకన్నా మరేం లేదు. అప్పుడప్పుడు నేను ఉదహరించే వాని సంగతి అంతే. అవేవో వాటంతట అవే వస్తాయి. సత్యం వాక్కుకు స్మృతికి అందదని నాకు తెలుసు. అటువంటప్పుడు చదివి అర్థం చేసుకుని వల్లించడానికై మనసును వినియోగించడం ఎందుకు? దాని ప్రయోజనం యథార్థమెరుగుటే. ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులతో మరి పని ఏమి? 222 పృచ్ఛకుడు. భగవాన్, చదవదలిచే ఉంటే మాకీ యోగి లభించి ఉండడేమో. మహర్షిగారు, బహుశా నా చదువులన్నీ పూర్వజన్మలలో పూర్తయి ఇంకా మిగులు కూడా ఉన్నవేమో. అందువలనే ఆ వైపు ప్రవర్తింపచేసే సంస్కారమేమీ కనిపించదు. 223 పృచ్ఛకుడు. ఒక పండితుడు, భగవాన్, పురాణాలు వేదశాస్త్రాలు అన్నీ చదివాను, కాని ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలీదు, సెలవియ్యండి. మహర్షిగారు, జ్ఞానం శాస్త్రాల్లో లేదు, గ్రంథాలు బయట ఉండేవి, జ్ఞానం లోపల ఉండేది. అది తెలిసి ధ్యానించేవారికి జ్ఞానం కలుగుతుంది. 19వ ఘట్టం, గురువు అనుగ్రహం. 224 పృచ్ఛకుని ప్రశ్న. మోక్ష సామ్రాజ్య ప్రాప్తికి ఈశ్వర ప్రసాదం అవసరమా, లేక జీవుడు స్వప్రయత్నం చేతనే జనన మరణ చక్రం నుంచి బయటపడగలడా? మహర్షిగారు దయాద్ర నేత్రాలతో చుట్టూ ఉన్నవారిని చూస్తూ సంశయానికి ఆస్పదం లేనట్టు దృఢస్వరంతో, ఆత్మోపలబ్ధికి ఈశ్వర ప్రసాదం అత్యవసరం. అసలు ఆ ప్రసాదం లభించిన వానికే ముక్తి మోక్షము. కాని అది ఎవరికి లభిస్తుంది? నిరంతరము వదలకుండా అభ్యాసం చేసిన యోగికి, ఎల్లప్పుడూ ఇతరత్రా ఏ చింతాలేక అనన్య శరణంగా భగవంతుడినే నమ్ముకున్న భక్తుడికి. ఈ ఇద్దరికీ మాత్రమే ఆ ప్రసాదం లభించడం, ఇతరులకు కాదు. 225 పృచ్ఛకుని ప్రశ్న. గురువనుగ్రహం కూడా భగవత్ ప్రసాదమే కదా? మహర్షిగారు, దేవుడు వేరు, గురువు వేరునా? ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అంతా ఒక్కటే. 226 పృచ్ఛకుని ప్రశ్న. ప్రదక్షిణ నమస్కారాదులు చేయు విధానం భగవాన్ చెప్పగా విన్నాను. అవి అతీత స్థితి గలవానికి గాని మాలాంటి వారికి గురు వందనాదులు వలదా? ముల్లోకములతో అద్వైతం చూపినా గురువుతో చూపరాదని ఉంది కదా? మహర్షిగారు, అవును, నిజమే. అద్వైతమంటే అసలు సమస్కారం చేయరాదనా? అది కూడదన్నారు. భావమందు అద్వైతం ఉండాలి కాని బాహ్యానికి పనికి వస్తుందా? అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడాహారం సరిపోయిందని మనకు చాలునా? మనం పట్టెడన్నాం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసగుతుందా? అందువల్ల భావమందద్వైతముంచుకుని బాహ్యానికి లోకాన్ననుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవీ సోకనపటికీ పర్ల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకుని ఏడ్చేవారెవరు? అంతే, వారికేదీ అంటదు. 227 పృచ్ఛకుని ప్రశ్న. కూలికి గుండె బాదుకోవడం ఏమిటి? మహర్షిగారు, పూర్వం ఒక ఆచారముండేది. ఇంట్లో ఒక వృద్ధుడు గతించాడనుకోండి, ఇంటివారికి ఏడుపు రాదు. అయితేనేమి, మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి, అది ఆచారం. కూలికి పనిచేసినట్లు డబ్బు తీసుకుని ఏడవడం వృత్తిగా ఏర్పరచుకున్న వాళ్లుండేవాళ్లు. వాళ్లని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండెలు బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడుస్తారు. ప్రాక్టీస్ అయి ఉండడం వల్లనో, ఉల్లిపాయలు మొదలైనవి కంట్లో పెట్టుకునో కళ్ళనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండడం వల్ల ఏది వారికి కొత్త కాదు. ఎవరెట్లా పిలిస్తే అట్లా వెళతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే కాని వారికొక్కటి అక్కర్లేదు.
అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి. 228 పృచ్ఛకుని ప్రశ్న. 228 పృచ్ఛకుని ప్రశ్న. గురువు భౌతిక దేహ పతనానంతరం కూడా భక్తులను అనుగ్రహిస్తూ శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటారా? మహర్షి గారు, గురువు దేహమాత్రుడు కాదు. దేహ పతనానంతరం కూడా సద్గురువు భక్తునికి యథాపూర్వకంగా శక్తిని ప్రసరింపచేస్తూనే ఉంటాడు. 229 పృచ్ఛకుని ప్రశ్న. ఏ లక్షణములన్నా ఇతడు సద్గురువు అని గుర్తింపవీలగును? మహర్షి గారు, సర్వకాల సర్వవస్థలయందును ఆత్మనిష్టయందే గంభీరుడై వెలయునతడే సద్గురువు. అతనికెప్పుడునూ స్వపర భేదము కనరాదు. తాను జ్ఞాని కావున ఉత్తముడు, ముక్తుడు చుట్టూనున్న ఇతరులు బద్ధులై అల్లాడుచున్నారు. వెలుగురేఖలేని అజ్ఞానాంధకారంలో మగ్నులై ఉన్నారు కాబట్టి వారు తక్కువవారు అన్నట్టి తరతమ భావ భ్రమలతనికి తోచవు. ఎట్టి అవస్థలో కూడా అతని స్థైర్యము చలింపదు. అతడు కలతపడడు. 230 పృచ్ఛకుని ప్రశ్న. అనుగ్రహం కేవలం గురువు వల్ల మాత్రమే లభించేది కాదా? మహర్షి గారు, ఈశ్వరుడు, గురువు, అనుగ్రహం అనేవి కేవలం పర్యాయ పదాలే. గురువు తాను ఆత్మ కంటే భిన్నంగా ఉన్నానని తెలిస్తే అతడు గురువుగా ఉండడానికే అనర్హుడు. గ్రంథాలు, దీక్షలు అనేక విధాలుగా పేర్కొన్నాయి. హస్తదీక్ష, వీక్షణ దీక్ష, మనోదీక్ష. గురువు అగ్ని, నీరు, జపమంత్రముల ద్వారా శిష్యులకు దీక్షను ఇస్తారు. అప్పుడు శిష్యుడు పక్వత చెందుతాడు. గురోర్గురులైన దక్షిణామూర్తి ఏం చేశారు? జ్ఞానం అనగా మౌనం ద్వారానే శిష్యుల సందేహాలను సమయింపచేశారు. వారు వ్యక్తిత్వాలను కోల్పోయారు. ఇదే జ్ఞానం. మిగిలినవన్నీ శుష్కం, నిస్సారం అయిన వ్యర్థ ప్రలాపాలు. మౌనం కంటే శక్తివంతమైంది మరొకటి లేదు. శాస్త్రాలు ఎంతటి గొప్పవైనా ప్రయోజన దృష్టిలో మౌనానికి సాటిరావు. గురువు నిశ్చలుడై శాంతిని, శక్తిని నిరంతరము ప్రవహింపచేస్తూ ఉంటాడు. సమస్త శాస్త్రాలను ఒకచోట గుట్టకా చేర్చినా గురు అనుగ్రహం ముందు నిలబడలేవు. మేం ఎంతో కాలం నుండి గురు సన్నిధిలో ఉన్నాం, శ్రవణం చేశాం, జటిల సాధనలతో అలసిపోయాం. అయినా మేమేమి అభివృద్ధి పొందలేదు అని కొందరు తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కలవరపడతారు. అభివృద్ధి అనేది నీలోపల జరుగుతుంది. అది బాహ్యమైంది కాదు, అంతర్గతమైంది, సూక్ష్మమైంది. 231 పృచ్ఛకుని ప్రశ్న. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, గురువు అక్కర్లేదన్నారే? మహర్షి గారు, ఆయన కదెట్లా తెలుసు? అట్లనగలిగేది ఆత్మజ్ఞుడైన తర్వాతనే, అంతకుముందు కాదు. 232 పృచ్ఛకుని ప్రశ్న. శ్రీ చాడ్విక్ గారు, తమకు శిష్యులెవరూ లేరని చెబుతుంటారు కదా? మహర్షి గారు వారి వంక సందేహంతో చూస్తూ, అవును. 233 చాడ్విక్ గారి మరో ప్రశ్న. భగవానే గురువు, లేనిదే సత్యం బోధపడదని అనేక పర్యాయాలు చెప్పారు కదా? మహర్షి గారు, అవును, నిజమే. 234 చాడ్విక్ గారి మరో ప్రశ్న. అయితే మా గతేమిటి? 1000 మైళ్ల దూరం నుండి స్వదేశాన్ని వీడి తమ దివ్య పాదాలే దిక్కని నమ్మి ఇన్నేళ్లు ఇక్కడ గడిపాను. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఇక ఇప్పుడు నేను గురువును అన్వేషిస్తూ దేశాలు తిరగవలసిందేనా? మహర్షి గారు, జ్ఞాని దృష్టిలో అందరూ ఒక్కటే. అతనికి భేద దృష్టే ఉండదు. అందువల్ల గురువని శిష్యుడని భావముండదు. శిష్యుని దృష్టిలో గురు శిష్య సంబంధం అత్యంత సత్యమైంది. కాకపోతే 1000 మైళ్ల దూరం నుండి ఎందుకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డట్టు? సాధకుని దృష్టిలో భగవంతుడు ఆకృతిని ధరించి వచ్చి తనకు నామరూపములు లేని స్థితిని అనుగ్రహిస్తాడని నమ్ముతూ ఉంటాడు. అది నిజమో కాదో చెప్పమనండి చాడ్విక్ను. ఇతడు నా శిష్యుడే అని లిఖితపూర్వకంగా దస్తావేజు వ్రాసి ఇవ్వమంటారేమో అడగండి. వెళ్ళి సబ్ రిజిస్ట్రారు నారాయణయ్యర్ను పిలుచుకురండి, దస్తావేజు రాస్తాడు. ఆఫీసుకు వెళ్లి ఆశ్రమ స్టాంపు తీసుకురండి, ఇతనిపై ముద్రించుదాం. అప్పటికిగాని సంతృప్తి చెందడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియోలు గనక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారవుతారు.
నేను మరింత ముందుకు వెళ్ళడానికి దోహదపడిన వారవుతారు. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.